రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన MDO వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ అందే విధంగా 9,220 వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వాహనాలు వచ్చిన తర్వాత ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజల వద్దకే రేషన్ చేరి వాటిని తీసుకుంటంలో చాలా చక్కగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటికి ముందే మెసేజ్ పంపించేవారు మేము వస్తున్నామని. అలాగే లైన్ ఎక్కువ ఉంటే ఆ ఇంటి దగ్గరే కాబట్టి జనం తగ్గకెళ్ళి తెచ్చుకుని ఎక్కడా కూడా ఇంచేతంతని 1,45,00,000 ఈ కార్డులున్న ఈ రాష్ట్రంలో రెక్కాడితేనే కానీ డొక్కాడిని జనం చాలామంది ఉన్నారు. రోజు పనికి వెళ్ళాలి, ఆ పని చేసుకుని మరి బతికే కార్యక్రమంలో చాలామంది ఉన్నారు. ఈ రేషను ఈ దుకాణాలు వల్ల ఇబ్బంది పడే పరిస్థితి పోయి MDO బళ్ళు ద్వారా ఒక్కరోజు కూడా పని వేస్ట్ కాకుండా ఇంటి దగ్గర సరుకులు అందే కార్యక్రమం జరగబట్టి ఎంతోమంది ఆడవారు ఉన్నారు, ముసలివారు ఉన్నారు, చాలా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలామంది దానికోసం ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అటువంటి ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఇది అందటం వల్ల కొన్ని వేల మంది రోజు పని చేసుకునే వాళ్ళు పని మానుకుని రేషన్ షాపుల్లో కాడ పడిగాపులు పడి రేషన్ తీసుకోవటం కోసం సర్వర్లు పనిచేయక మరి చాలా ఇబ్బంది పడి గతంలో కొన్ని వేల కోట్లు నష్టపోయే పరిస్థితులు ఉండేది. ఎందుకంటే 400 నుంచి 600 రూపాయలు కూలీ రేటు ఉంది. దానివల్ల ఆ రోజు కూడా వెళ్ళి ఆ రోజు కూలి మాని ఒకవేళ సర్వర్ పని చేయకపోతే మరుసటి రోజు కూడా వెళ్ళి అలా ఒక రోజు మానటం వల్ల ఈ వేల లక్షల మంది మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు మరి లాస్ అయ్యేవారో ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా 100 కోట్లు 300 నుంచి దగ్గర 800 కోట్ల రూపాయలు రాష్ట్రంలో రెక్కాడితే కానీ దొక్కాడిని జనం లాస్ అయిపోయిన గతంలో కోకొల్లో. మరి ఇవాళ నిన్ననే మళ్ళీ పాత సిస్టానికి తెరలేపారు. ఆ పాత సిస్టంతో తెరలేపటం నిన్న అనంతపురంలో ఒక 70 ఏళ్ల వృద్ధురాలు తొలిగా ఆవిడ రేషన్కి వెళ్ళి మరి అక్కడ మరణించడం జరిగింది. మరి ఆవిడ మరణించడం జరిగింది. ఒకసారి మీరు చూడండి, ఇది ఆవిడ మరణించటం అంతేనా? అదే ఆటోమేటిక్గా అన్నీ నడుస్తాయి కదా. మరణించడం జరిగింది 70 ఏళ్ల వృద్ధురాలు. ఇలాగా రేషన్ నిన్న వైజాగ్లో 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రజలే పట్టుకుని వాళ్ళని ఏదైతే రేషన్ షాప్ ద్వారా తరలిపోతున్నాయో రైస్ని మరి పోలీస్ స్టేషన్లో పెట్టి కేసు పెట్టించడం జరిగింది. మీరు ఏదో ఈ బళ్ళ మీద అవినీతి జరిగిపోతుంది అంటున్నారు. మీరు ఈ 12 నెలల్లో ఎన్ని బళ్ళుని మీరు పట్టుకున్నారు, ఎంత రేషన్ని దొంగచాటుగాళ్ళు అమ్ముతా ఉంటే పట్టుకున్నారని నేను అడుగుతున్నా. మేము ఇవాళ రేషన్ షాపుల వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు, రేషన్ షాపులను కూడా మేము కొనసాగించాం. రేషన్ షాపులతో పాటు ఈ MDO బళ్ళు నడిచినాయి. వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కమిషన్ కూడా పెంచుతారని చెప్పారు. వాళ్ళను కూడా రద్దు చేసేది లేకుండా రేషన్ షాపుల వాళ్ళు కంటిన్యూ అవ్వాలి, MDO బళ్ళు కూడా కంటిన్యూ అవ్వాలని చెప్పి అందరినీ ఆదుకునే మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీరు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, లక్షల ఉద్యోగాలు గాలికేరు. ఇవాళ మీరు వాలంటీర్లని 2,60,000 మందిని నిష్కారణంగా తీసేసి 10,000 ఇస్తారని చెప్పి మోసం చేశారు. అలాగే ఏదైతే లిక్కర్ షాప్లో పనిచేస్తున్న మరి 25,000 మందిని తీసేసి మరి వాళ్ళని కుటుంబాలకి దుమ్ము పోశారు. ఇవాళ ఈ రేషన్ మీద దగ్గర 9,260 మంది మా ఆపరేటర్లు అయితే వాళ్ళ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 10,000 మంది, టోటల్ 20,000 కుటుంబాలని రోడ్డును పడేసే పని చేశారు మీరు. ఇవాళ మేము రేషన్ వాళ్ళ షాపుల వాళ్ళకి ఏమీ అన్యాయం చేయలేదే.
రేషన్ షాపుల వాళ్ళకు కూడా మేలు చేశాం, ఎండి బళ్ళు వాళ్ళకు కూడా మేలు చేశాం, ప్రజలకి మేలైన పథకాన్ని అందించే కార్యక్రమం చేసాం ఇంటికే. ఇవాళ చూడండి, లైన్లో ఉండి వాళ్ళు ఇబ్బందులు పడతా కిలోమీటర్ లెక్క మరి వాళ్ళ బస్తాలో లైన్లో పెట్టుకుని ఇవాళ ఏదైతే ఏజెన్సీ ఏరియాలో ఆ చిన్న పిల్లలతోటి కడుపుతోటి ఉన్నవాళ్ళు కోనలు దాటుకుంటా ఇవాళ రేషన్ తెచ్చుకునే పరిస్థితికి తీసుకెళ్లారు. ఇవాళ ఎన్నో షాపుల్లో సర్వర్లు పనిచేయక ఇవాళ తణుకులోనే తీసుకోండి, ఈ తణుకులోనూ రాష్ట్రంలోనూ సర్వర్లు పనిచేయక వాళ్ళు ఉసూరుమంటూ అలో లక్ష్మణ అంటూ ఇవాళ రేషన్ అందించలేక తెచ్చుకోలేక మళ్ళీ ఇళ్ళకెళ్ళే పరిస్థితి అవుతుంది. వాళ్ళు ఇంట్లో వాళ్ళ పని చేసుకుని బతకాలా, వాళ్ళు ఈ రేషన్ కోసమే ఎదురు చూడాలా? నేను ఏం చేయాలని చెప్పి మీరు ఈ దుర్మార్గమైన పని చేస్తున్నారని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా నేను అడుగుతా ఉన్నాను. మీకు ప్రజలు సుఖశాంతులతో ఉంటే ఇష్టం ఉండదా అని నేను అడుగుతున్నాను. వాళ్ళు సుఖంగా బతకటం మీకు ఇష్టం ఉండదా అని అడుగుతున్నాను నేను. మీరు ఏ కార్యక్రమం మీరు సూపర్ 6 అని అమలు చేస్తామని చెప్పి సూపర్ 6ని గాలి వదిలేసి ఉన్న పథకాలను కూడా ఒక్కొక్కటి కూడా తీసేసి తగ్గించేసి ఇవాళ ప్రజలను నట్టేట ముంచే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఈ ప్రజలందరికీ కూడా ఈ రేషన్ భారాన్ని రాష్ట్ర 1,45,00,000 కుటుంబాలని ఇవాళ మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ మరి ఇబ్బందులు పడతా ఉన్నారు, లైన్లో పడి బాధపడతా ఉన్నారు. చాలా దారుణంగా ఆల్రెడీ ఒక వృద్ధురాలు 70 ఏళ్ళ ఆవిడ చనిపోవడం జరిగింది. సొమ్మసిల్లి పడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఈ ఎండకి విసురుకునే వాళ్ళు ఉన్నారు, చిన్న గదుల్లో రేషన్ ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎండలో ఉంటున్నారు. రేపు వర్షాకాలం వర్షంలో తడుస్తారు, ఎండాకాలం ఎండుతూ ఉంటాయి, వర్షాకాలం తడుస్తూ ఉంటుంది. ఇదే నా పరిస్థితి అని నేను అడుగుతున్నాను. ఏంటి మీరు చేసేదని అడుగుతున్నాను. ఇవాళ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ మేము ఇచ్చాం, రేషన్ అందించాం, సన్న బియ్యాన్ని అందించాం, 4-X రైస్ని అందించాం. పోషకాహారాలు కలగాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జిఏ ట్యాక్స్ పెట్టి ఎక్కడా కూడా తప్పుదోవ పట్టించకుండా కాసే కార్యక్రమం చేస్తే ఇవాళ మీరు హోల్సేల్గా ఈ పీడిఎస్ రైస్ని డైరెక్ట్గా స్టార్ట్ ద షిప్ అన్నది సీజ్ ద షిప్ని స్టార్ట్ ద షిప్ చేశారు. ఇవాళ పెద్ద ఎత్తున ఇంకా తరలించే కార్యక్రమానికి నాంది పలకటానికే మీరు ఈ రకంగా తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎంచేతంటే ఇదేదైతే ఇంటికి వెళ్తుందో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రేషన్ తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రేషన్ అందే కార్యక్రమం జరుగుతుంది. సన్న బియ్యాన్ని ఇవ్వటం వల్ల ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు. దీంతో పాటు మేము ఆల్రెడీ రాగి పిండిని కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం, గోధుమ పిండిని కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం, మరి కందిపప్పును కూడా ఇచ్చే కార్యక్రమం చేశాను. అన్నీ కూడా మీరు కొండెక్కిచ్చే కార్యక్రమం చేశారు. ఇవాళ ఏది కూడా మీరు ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్న ఈ బియ్యాన్ని కూడా మీరు కొండెక్కించాలని చూస్తున్నారు. మీరు దీన్ని కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం దీనికి ప్లాన్ చేస్తున్నారు. మీరు పేదలకి 7, 8, 10 రూపాయలు అందించేసి మీరు ఈ బియ్యాన్ని కూడా ఇవ్వకుండా చేయాలనే ఇది పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు డబ్బుల విషయం ఎత్తుతున్నారు. ఆల్రెడీ ఈ ప్రజలకి డబ్బులు ఇచ్చి బియ్యం ఇవ్వకుండా చేయాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వం, ప్రజలకు అందించాలని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అండగా నిలబడతామని చెప్పి వాళ్ళకి అన్ని రకాలు కూడా అందించాలి. మీరు కందిపప్పు ఇవ్వాలి, షుగర్ ఇవ్వాలి, మీరు ఏదైతే రాగి పిండి ఇచ్చేవాళ్ళు ఇవ్వాలి, గోధుమ పిండి ఇవ్వాలి, ప్రతి ఒక్కటి కూడా అందించే కార్యక్రమం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఉత్తర ప్రగల్భాలన్నీ పలికారైన మన నాదెండ్ల మనోహర్ గారు ఇవాళ అన్నీ కూడా అటుకెక్కి రైతులైతే మేము 24 గంటలు వేసేస్తున్నామని చెప్పారు. ఇవాళ ఏప్రిల్ 26వ తారీఖున ధాన్యం పంపితే ఇప్పటి వరకు డబ్బులు లేవు. అలో లక్ష్మణాన్ని పెట్టి రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు, కలెక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు, జేసీల దగ్గరికి వెళ్తున్నారు. ఏమీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోకుండా వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం, ఈ మంత్రి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ 20,000 మంది ఎండియు వాళ్ళకి మేలు జరగాలి. అలాగే ప్రజలకి గడప దాటి బయటికి వెళ్లకుండా తెచ్చుకునే విధంగా ఇవాళ ఈ మూటలు 25 కేజీల మూటలు ఎలా మోసుకొస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లో ఉన్న ఈ షాపుల దగ్గరికి వెళ్ళి అవన్నీ తీసుకుని మీ సర్వర్లు పనిచేయక గంటలు వెయిట్ చేసి ఆ వచ్చిన బియ్యాన్ని ఎలా తీసుకొస్తారని అడుగుతున్నాను. ఇంతకుముందు సైకిల్ నుండి చాలామందికి ఆ వెనకాల వేసుకుని నడిపించుకుని తీసుకొచ్చేవారు.
ఇవాళ మోటార్ సైకిల్ మీద ఏ రకంగా తీసుకొస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. 10 స్కూటీలు ఉంటే అన్నీ కూడా స్పెండర్స్ బళ్ళు ఉన్నాయి. ఈ బళ్ళు మీద ఎలా తీసుకొస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఈ ప్రజలను ఇబ్బంది పెడతాం కాదా అని అడుగుతున్నాను. నేను మీరు ప్రజల బాధలో చూస్తుంటే మీకు ఆనందమా, శాడిజంగా ఉందా మీకు అని అడుగుతున్నాను. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన MDU బళ్ళని కొనసాగించాలి, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి, వాళ్ళ కుటుంబాలను రోడ్డు పాలవకుండా చూడాలి. అలాగే ఈ ప్రజలకు రోడ్డెక్కి లైన్లో ఎండలో పడి ప్రాణాలు పోగొట్టకుండా ఇంటికి చేరే విధంగా మీరు చేయాలని చెప్పి MDU బళ్ళు ద్వారా మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం.